ఇష్టంగా తినే కూర ఆలుగడ్డ. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఈ దుంపను నార్త్ ఇండియాలో అధికంగా పండిస్తారు. తెలంగాణ ప్రాంతంలో కొంత విస్తీర్ణంలో సాగవుతున్నా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కూడా కొందరు రైతులు సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. అన్ని పంటల కంటే ఆలుగడ్డ సాగే చాలా సులువంటున్నారు. ఇక్కడ తవ్వుతున్న ఈ పంటను చూడండి. ఇదే ఆలుగడ్డ పంట. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ 40 సెంట్లలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. వాస్తవానికి తెలంగాణలోని మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో మాత్రమే కొద్ది విస్తీర్ణంలో బంగాళాదుంపను సాగు చేస్తారు. అది కూడా శీతాకాలంలో మాత్రమే. అయితే ఈ రైతు కూడా తన పొలంలో సాగు చేయాలన్న ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో మరింత విస్తీర్ణం పెంచేందుకు సిద్ధమవుతున్నారు. నేను రబీకి ఫుక్రాజ్ అనే బంగాళదుంప రకం నాటానండి. డిసెంబర్ 14. బంగాళపు విత్తనం వచ్చి జహీరాబాద్ విత్తనం వచ్చి కేజీ వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్తో సహా 30 రూపాయలు పడిందండి కేజీ. అంటే 6 × 53 క్వింటాల్లో విత్తనం పెట్టామండి. ఇది 40 సెంట్లు అండి. బంగాళదుంప సాగు వచ్చి దుక్కు బాగా దున్నుకోవాలండి. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే భూమి గుల్లగా ఉండడానికి, దుంప బాగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత వేపపిండి, ఆముదం పిండి వేసాను. భూమిలో చెల్లింద బ్యాక్టీరియా తెగులు వాటికి ఆశించకుండా ఉండడానికి. నీటి సాంద్రత అండి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే మనం అనుకున్న దిగుబడి వస్తుందండి. ఫ్లడ్ ఇరిగేషన్ అయితే ఇబ్బంది అవుతుందండి. దుంప కూడా కూలిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇది వాటరింగ్ ఇచ్చి డ్రిప్ ద్వారాగా రోజుకి ఒక 10 నిమిషాలు కానీ పావు గంట కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. తెగులు నివారణకి ఈ సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి ఎక్కువ వాడాను. తర్వాత దాంతో పాటు ఇంకా ఎక్కువ వస్తే ఇది బావిస్టన్ కానీ M45 అలాగా వచ్చిన తెగులు బట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చి అమిస్టర్ టాప్ మార్కెట్లో ఉంది. ప్రతి 10 వారానికి ఒకసారి సూడోమోనాస్ ఇస్తున్నాడు. ఈ మొక్క వచ్చి విత్తన శుద్ధి చేయాలండి. ఈ సూడోమోనాస్, ట్రైకోడర్మాతో పాటు కొంతమంది టాటా కంపెనీ వాడు కానీ లేకపోతే రెడామిల్ గోల్డ్ పర్ 1 గ్రాము లీటర్కి 1 గ్రాము కడికి అలా విత్తనం శుద్ధి చేసుకోవచ్చు. 60 సెంటీమీటర్లకి ఒక దుంప పాతి పెట్టామండి. ఇటు వచ్చి 24 నుంచి 28 వరకు అంగుళాలు బోధికి కాపు వచ్చి నెల రోజులకి స్టార్ట్ అవుతుందండి. నాకు 8 టన్నులు రావచ్చండి. పెట్టుబడి ఇంచుమించు ఒక 40,000 అవుతుందండి. దిగుబడి వచ్చి నాకు 8 టన్నులు వస్తుందండి. 8 టన్నులు పోవాలి. ఒకవేళ దుంప పగిలిపోవడం కానీ ఆకుపచ్చ రంగులో ఉన్న దుంపలు అయితే ఎన్ని ఏరేసినా 1 టన్ను కాయ తీసేసిన దుంప తీసేసిన నికరం 7 టన్నులు నికరంగా వస్తుంది. రైతుకంటే అన్ని పంటల కంటే తేలికైన పంట బంగాళదుంప అండి. మొత్తం అన్ని క్రాప్లకి చూసుకుంటే అన్ని పంటల మీద తేలికైన బెస్ట్ పంట ఏంటంటే బంగాళదుంప నాకు తెలిసిన కాడికి. ఈ ప్రాంత భూమిలో తేమ తక్కువగా ఉండి చలి ఎక్కువగా ఉండడంతో ఆలుగడ్డ దిగుబడి బాగుంటుంది. స్వల్పకాలిక పంట కావడం, నీటి తడులు అంతగా అవసరం ఉండకపోవడం వల్ల రైతు సాగు చేపట్టారు. 80 నుండి 90 రోజుల మధ్య కాలంలో పంట చేతికి అందివస్తుంది. మడుల విధానంలో పంటను తీసే సమయంలో 20 రోజుల ముందే నీటి తడులను ఆపేస్తారు. పంట వేసిన సమయంలో మొదటి తడి ఇచ్చాక 20 రోజుల వరకు నీటి తడులు అవసరం ఉండదు. కాబట్టి మిగతా పంటలతో పోల్చితే తక్కువ సమయం, తక్కువ నీటితోనే పంట చేతికొస్తుంది. అంతేకాదు పెట్టుబడికి 3 లాభం వస్తూ ఉండడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.